కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం అంశంలో కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ఆరా తీసింది. కాళేశ్వరంపై గత కేబినెట్ తీర్మానాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. కేబినెట్ తీర్మానాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయాలు తీసుకున్నట్లు కేసీఆర్, హరీష్, ఈటల విచారణలో చెప్పారు. అయితే కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కాళేశ్వరం అంశంలో కేబినెట్ తీర్మానాల ప్రకారమే చేశామని ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు, ఈటలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ తీర్మానాలపై కమిషన్ అయితే ఆరా తీస్తుంది. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, శంకరి, మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్ కి చేరింది. ఇంకా జూలై నెలాఖరు వరకు నివేదిక ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే ఫైనల్ స్టేజ్ లో రాజకీయ నాయకుల్ని గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ప్రభుత్వ పెద్దలని విచారించింది కాళేశ్వరం కమిషన్. అందులో భాగంగా కేసీఆర్ ని విచారించింది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, అదేవిధంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును విచారించింది. అదేవిధంగా అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ కూడా విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సో ఈ సందర్భంగా వారంతా కూడా ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏది కూడా సొంత నిర్ణయం కాదు, ప్రతి నిర్ణయం కూడా కేబినెట్ ఆమోదంతో మాత్రమే తీసుకున్నామనేటువంటి సమాధానాన్ని చెప్పారు. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ దీనిపైన ఇప్పుడు ఆరా తీసేటువంటి పనిలో పడింది. సో కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఏ అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం లభించింది, నిజంగా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నారు ప్రాణహిత చేవెళ్లను. సో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేటువంటి సమయంలో దానికి కేబినెట్ అప్రూవల్ ఉందా, అదే విధంగా అంచనాలు పెంచారు కాళేశ్వరం నిర్మాణానికి, ఆ అంచనాల పెంపుకు సంబంధించి కేబినెట్ ఆమోదం ఉందా, డిజైన్లను మార్చారు, రీడిజైన్లు చేశారు. సో ఆ డిజైన్ల మార్పుకు సంబంధించి ఆమోదం, కేబినెట్ ఆమోదం ఉందా, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఆ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ ఆమోదం ఉందా, దాని ద్వారా అప్పులు తీసుకురావడానికి ఆమోదం ఉందా, కాళేశ్వరం కార్పొరేషన్ చేసినటువంటి అప్పులు ప్రభుత్వం చెల్లించడానికి కేబినెట్ ఆమోదం ఉందా, ఈ సమగ్రమైనటువంటి వివరాలు కావాలని చెప్పి ఆరా తీసింది. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. సో ప్రభుత్వం ఈ రోజు రిప్లై కూడా ఇవ్వబోతుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీలో మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. దానికి దేనికి కూడా కేబినెట్ అప్రూవల్ లేదనేటువంటి సమాధానాన్ని చెప్పారు. ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా కేబినెట్ అప్రూవల్ లేదని చెప్తా ఉంది. సో మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రాసినటువంటి లేఖకి అడిగినటువంటి వివరాలు అన్నింటినీ కూడా ఈ రోజు ప్రభుత్వము ఇవ్వబోతుంది, సమర్పించబోతుంది కాళేశ్వరం కమిషన్. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.